శ్రీరంగపతిం తుంగశేషపర్యంకశాయినం శనైరున్నిద్రనేత్రాబ్జ ప్రణీతాశేషచేతనం అప్రాకృతే దివ్యధామిని శ్రీమాతృపరిసేవితం పుండరీకాయుధదృశం సంశ్రయేతి విదీప్తయే. జై శ్రీమన్నారాయణ. జ్ఞానము కర్మ అనేటువంటి రెండు యొక్క విలక్షణమైనటువంటి సమన్వయం కనుకుంటే జ్ఞానం యోగముగా పరిణమించి కర్మ అనేది యోగంగా పరిణమించి ఈ జ్ఞాన యోగ కర్మయోగములు రెండు కలిసినట్టయితే నియతా పరమాగతి అంటే మన జీవితంలో పొందవలసినటువంటి చిట్ట చివరి లక్ష్యాన్ని తప్పకుండా మనం పొందగలుగుతాము. కర్మ అంటే ఏమిటో మనకు తెలుసును, జ్ఞానం అంటే ఏమిటో తెలుసును. మనకుండేటువంటి మన శరీరము ద్వారా, ఆ శరీరంలో ఉండే ఇంద్రియముల ద్వారా, వాటిని నడిపేటువంటి మనస్సు ద్వారా బాహ్యమైనటువంటి జీవన వ్యవహారం కనుక మనం సాగిస్తే దాన్ని కర్మ అంటారు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు జరిపేటువంటి ప్రతి ప్రక్రియ, శరీర చేష్టలు, మానసికమైనటువంటి ప్రవృత్తులు, ఇంద్రియముల ద్వారా జరిగేటువంటి చూడటం మొదలైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా కర్మ అని పిలుస్తారు. అలాగే ఇవే విషయములన్నింటినీ కూడా చక్కగా మనం తెలుసుకున్నట్టయితే ఏం చేస్తున్నామో, వేటితో చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఇవన్నీ తెలుసుకుంటే దీన్ని జ్ఞానం అంటారు. ఈ రెండో మనకు లోకంలో ఉంటాయి. అయితే వీటినే అంతర్ముఖముగా చేసి వెలుపల విషయముల యందు ప్రవర్తింపజేయటం కాకుండా లోపల ఏదో ఒకటి ఉంది, అంతర్గతముగా ఒక జీవతత్వం ఉన్నది. ఆ జీవతత్వానికి ఆధారభూతమైనటువంటి పరమాత్మతత్వం అనేది ఒకటి ఉంది, అది మనకు కనిపించదు. కనిపించే విషయములలో మనం కర్మ చేయగలము, కనిపించే విషయములను తెలుసుకోగలము. కానీ కనిపించని ఆ విషయం గురించి మనం ప్రవర్తించాలి. మన శరీరం అటువైపు పని చేయాలి, మన మనస్సు దాని గురించి ఆలోచించాలి, మన ఇంద్రియములు వాటిని దర్శించడానికి కావలసిన అనుకూలముగా ప్రవర్తించాలి అని గనక మనం కొంచెం ఆలోచన అలా మోల్డ్ చేసుకున్నట్టయితే కర్మ యోగం అవుతుంది. బాక్య విషయాలన్నీ చూస్తున్నాం, ఈ చెట్టు అనేక చెట్లు చూస్తున్నాం, బుట్టలు చూస్తున్నాం, రాయి రప్ప, వాటి పర్పస్, వాటికి ఉండేటువంటి వాటి యొక్క కాన్స్టిట్యూషను ఏమి ఎలా తయారై ఇవన్నీ మనకు తెలుసు బాగా. కానీ ఈ బాహ్య విషయముల యందు ఉండే ఈ జ్ఞానాన్ని ఆంతరముగా లోపల ఆత్మ అనే ఒక తత్వం ఉందయ్యా, వీటన్నింటికి బాహ్యంగా ఉండే వీటి లోపల ఉండి ఒక చైతన్యాన్ని కలగజేసిన తత్వం ఉంటుంది అని తెలుసుకోవటము. ఆ చైతన్య తత్వమునకు కూడా ఆధారమై ఉండి నడిపేటువంటి పరమచేతనమైన ఒక తత్వం ఉన్నది అని కూడా తెలుసుకొని దానిని పట్టుకోవటానికి కోసం ప్రయత్నం చేయటం, దాన్ని జ్ఞాన యోగము. ఈ కర్మయోగ జ్ఞానయోగము రెండూ కలవాలి. ఇక్కడ కేశిధ్వజుడనే మహానుభావుడు ఆయన కర్మ చేస్తున్నాడు, అది యోగంగా చేస్తున్నాడు, జ్ఞానముతో చేస్తున్నాడు, తెలుసుకుని చేస్తున్నాడు. చెయ్యటం ఎంత నియతమో ఆ చేసేదాన్ని తెలుసుకుని చేయటం కూడా చాలా అవసరం. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, మనం తినమన్నారు, తినటం చాలా ముఖ్యమే. కానీ ఏం తింటున్నామో తెలుసుకుని తింటే సంతృప్తి అరుగుతుంది. అది ఏదో తిన్నామండి, అది ఏమిటో మాకు తెలియదు అంటే దానివల్ల ఏమీ సంతృప్తి కలగదు. అందువల్ల జ్ఞాన పురస్సరముగా కర్మను ఆచరణ చేయండి. ఎందుకు చెయ్యాలో అది తెలుసుకుని చెయ్యండి. ఈ మర్మం ఎరిగిన వాడు అన్నగారు ఆయన కేశిధ్వజుడు కనుక చెప్పాడు, క్రియాయోగముల గురించి చెప్పాడు. మొట్టమొదట క్రియాయోగం అంటే బాహ్యంగా జరిగేటువంటివన్నీ కూడా అంతరముగా జరిగేటట్టుగా చేయటం, అంటే వెలుపల వైపు ప్రసరించేటువంటి ఇంద్రియములు అంతర్ముఖములయ్యేటట్టుగా చేయటం. వెలుపల వైపుకు ప్రవర్తించే ఈ శారీరక ప్రవృత్తులన్నీ కూడా అంతరమైన దానిని అన్వేషణ గురించి చేయటం గురించి అనుకూలముగా ఉండేట్టుగా చేసుకోవటం. వెలుపల విషయముల యందు ప్రవర్తించేటువంటి మానసికమైన వృత్తులన్నీ కూడా అంతరముగా ఉండే తత్వాన్ని అన్వేషణ చేయటంలో వినియోగించినట్టయితే అది క్రియాయోగం అంటారు. దీన్నే ఉద్ధవుడికి చక్కగా భగవానుడు దాన్ని ఏకాదశ స్కంధంలో భాగవతంలో క్రియాయోగం సమాజస్వ భవదారాధనం విభో. ఈ వాక్య కర్మలన్నీ కూడాను లోపలికి తీసుకొస్తే అది భగవద్ ఆరాధన అవుతుంది అనమాట. అది అంతే తేడా, అంతకంటే ఏం లేదు. ఎక్కడో ఒకడికి మనం వెళతాం, గుళ్ళోకి వెళతాం, ఏదో ఒకటి తింటాం, ప్రసాదము తింటాం, ఏదో ఒకటి వాసన చూస్తాం, కానీ భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని మనం వాసన చూస్తాం. మరి దీనికి దాని తేడా లేదు. అది కర్మే, ఇది కర్మే. కానీ ఇది కర్మ యోగము, అది కర్మ. అది బంధిస్తుంది, ఇంకా పాతాళానికి తీసుకెళ్తుంది. కానీ ఇది మనని ఉజ్జీవింపజేస్తుంది. దీన్ని క్రియాయోగం అన్నారు. క్రియాయోగం
సమాజక్ష్వ భవదారాధనం విభో, నీ యొక్క ఆరాధనా రూపంగా పరిణమించేటువంటి క్రియాయోగాన్ని గురించి నాకు చెప్పవయ్యా అంటే, నాయన చాలా గొప్పదయ్యా, ఇది చాలా మహానుభావులు వైదికమైనటువంటి ప్రక్రియ అంతా కూడా కాలాంతరంలో ఇది కాలేన నష్ట, ఇదంతా కూడా కాలక్రమంగా నశించిపోయిందాయా, ఇదిగో నువ్వు నాకు చాలా ప్రీతిపాత్రమైన వాడివి కనుక నీకు నేను ఉపదేశిస్తున్నాను. చాలా అద్భుతంగా దాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఈ క్రియాయోగం చెప్పాడు. ఈ క్రియాయోగం తమ్ముడికి చెబుతున్నటువంటి దశలో ఎక్కడ దాకా తీసుకొచ్చాడు? కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలయా, ముందు యమనియమములు అనేటువంటివి కావాలి, 10 రకాలు ఉంటాయి, వాటిని చక్కగా పాటించు. కూర్చోవటం స్థిరముగా సుఖముగా కూర్చోగలిగినటువంటి స్థితిని ఏర్పరచుకో. ఆ తర్వాత మనస్సును మెల్లగా బాహ్య విషయముల నుంచి తీసుకురా, విషయములను కూడా మనస్సు నుంచి దూరంగా చేసేటువంటి ప్రయత్నం చేయి. అలా తీసుకొచ్చిన తర్వాత ప్రాణము ద్వారా మనస్సును నియమించేటువంటి ప్రక్రియను ఒకటి అలవాటు చేసుకో. ప్రాణ నియమనము ద్వారా మనస్సును నియమించేటువంటి, ఎందుకంటే ప్రాణానికి మనస్సుకు లింకప్ ఉంది కనుక ప్రాణాన్ని మనస్సును పట్టుకోవాలంటే ప్రాణం పట్టుకుంటే, గుర్రాన్ని మనం నియమించాలంటే ఏం చేయాలి? కళ్ళాన్ని పట్టుకోవాలి. అంతేకాని ఏ జూలో లేకపోతే కాలువ పట్టుకుంటే తంతుంది, జూలు పట్టుకుని విదిలించేస్తుంది. అందువల్ల దాన్ని గుర్రాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ గుర్రానికి కళ్ళెములు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళెములు దాని ముళ్ళు ఉంటాయి, ముళ్ళుగా ఉంటే నోట్లో పెడతాడు. దాని రికాబ్ అని ఏవో రకరకాల దానికి సాధనములు అన్నీ ఉంటాయి, జీన్ అంటారు, అవన్నీ ఉంటాయి. దాన్ని పట్టుకుని ఇలా ఇటు లాగుతుంటే దాన్ని కొంచెం నొప్పి పుడుతుంటుంది, ఇటు తిరుగుతుంది, ఇటు లాగుతుంటే చేస్తుంటుంది. అందువల్ల గుర్రమును కంట్రోల్ చేయాలంటే దాని ద్వారానే కంట్రోల్ చేయాలి. అలాగే మనస్సును మనం కంట్రోల్ చేయాలంటే అది కేవలము దేని ద్వారా? ప్రాణము ద్వారా కంట్రోల్ చేయాలి. అందువల్ల ప్రాణ ఆయామం తెలుసుకో అని చెప్పారు. చెప్పిన తర్వాత ధ్యానధారణ సమాధులు చిట్ట చివరి దశకు వచ్చాయి. 3 ఉన్నాయి. 5 అంగములు చెప్పేసిన తర్వాత 3 అంగాలు చెప్పాలి. నిజానికి ఇవి 3 అంగములు 3గా కనిపిస్తున్నాయి, కానీ ఒకటే. ధ్యాన ప్రక్రియే దొండ ముదిరితే విసరులైనట్టుగా ధ్యానమే ఒకదాని ఎందు గట్టిగా పట్టుకుంటే దానికి ధారణం అని పేరు. ఆ పట్టుకున్న దానిలో మనస్సు లయించేటట్టుగా కనుక చేసుకున్నట్టయితే దానికి సమాధి అని పేరు. అది మనస్సమాధానం అంటారు. అంటే మనస్సు ఇంకా అది పట్టుకుంటుంది, ఇంకా అందులో లయమైపోతుంది. ఇంకా బాహ్య ప్రపంచాన్ని నబాహ్యంకించిన వేద నాంతరం అన్నట్టుగా వెలుపల విషయము ఏమీ తెలియదు, దానికి ఒక్కటే తెలుసును. అటువంటిది సమాధి అంటారు. ఈ సమాధిలో ధ్యాన పరీపాక దశ. ఎప్పుడైతే సమాధి కుదిరిందో, మనం కంటితో వస్తువును చూస్తే ఎంత స్పష్టంగా మనకు తెలుస్తుందో, ఆ ధ్యానంలో గోచరించిన వస్తువు కంటి ముందు ఉన్నట్టుగా చక్కగా స్పష్టంగా విషదమ ప్రత్యక్షతాపన్న అనుధ్యాన రూప భక్తి యోగ. భక్తి అంటే అనుధ్యాన రూప అంటారు. విషదమ ప్రత్యక్షతాపన్న అనుధ్యాన అంటే స్పష్టముగా ఈ కళ్ళకి ఏమీ దోషం లేకపోతే వస్తువు బాగా కనపడుతుంది. అంటే ఏ దోషములు లేని నేత్రముల చేత ఎదురుగా ఉన్న వస్తువుని స్పష్టంగా అంగ ప్రత్యంగములతోటి దాని యొక్క స్వరూప స్వభావాలు ఎలాగ మనం చూడగలుగుతామో, అలాగూ మనస్సుతోటి ఒక వస్తువుని మనం ధ్యానించేటువంటి, అంటే భగవంతుడు అనే వస్తువుని స్పష్టముగా చూడగలిగినట్టయితే దాని యొక్క పరిపాక దశనే భక్తి అని పిలుస్తారు. అది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ధ్యానధారణ సమాధుల నుంచి అది భక్తి అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అందువల్ల ఇప్పటికి ఇంకేం చేయాలి? ఈ కర్మయోగము, ఈ జ్ఞానయోగము, ఈ 2 కూడా కలిపి భక్తిలోకి పర్యవేశించి చెక్ చేయాలి. జ్ఞానయోగం అంటే ఏమిటి? విషయములను తెలుసుకొనుట. ఆ విషయములను తెలుసుకోవటం జ్ఞానం అన్నాము. దానిని పరమాత్మపరము చేస్తే యోగం. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ధ్యానింపదగిన వస్తువు ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా ధ్యానం చేస్తున్నాం, ఆయన ఏదో కూర్చొని ధ్యానం చేస్తున్నాడండి. ధ్యానం చేస్తున్నాడంటే ఏమీ లేకుండా శూన్యాన్ని ధ్యానం చేయడు. ధ్యానం చేశాడంటే ఏదో ఒక వస్తువును పట్టుకుని ధ్యానం చేస్తాడు. ఈ పట్టుకునే వస్తువులు 2 రకాలుగా ఉంటాయి, శుభాశ్రయము, అశుభాశ్రయము. శుభాశ్రయం అంటే దేన్ని పట్టుకున్నట్టయితే ఒక పరమ ప్రయోజనాన్ని మనం సాధించగలుగుతామో అది శుభాశ్రయం. భగవంతుడే శుభాశ్రయము. తదతిరిక్తమైన ఏ వస్తువైనా సరే అశుభాశ్రయము. అంటే శుభాశ్రయము కంటే వేరైనది అన్నమాట. శుభాశ్రయము కానిది అర్థం. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు జ్ఞానయోగాన్ని గురించి చెప్తున్నాడు కనుక, నానా నువ్వు ధ్యాన ప్రక్రియకు వచ్చావు, నువ్వు ధ్యేయమైనటువంటి దేని గురించి ధ్యానం చేయాలో అది నువ్వు ముందు తెలుసుకోవాలంటే నేను దాన్ని స్పష్టంగా చెబుతున్నాను, నువ్వు గమనించవలసినది. 1 పరమాత్మకు 2 రూపాలు ఉంటాయి.
ఒకటి ఆకారము కలిగిన రూపం, ఒకటి ఆకారము లేనిటువంటిది ఒకటి ఉంటుంది. మూర్తము అమూర్తము అని అంటుంటారు. మనకు ఆగమాల్లో కూడా స్పష్టంగా నిష్కలము సకలము అని చెబుతుంటారు. మూర్తము అమూర్తం అంటారు, అరూపము స్వరూపము అని అంటుంటారు. ఇలాగ సగుణము నిర్గుణము అంటుంటారు, సవికారము నిర్వికారం అంటుంటారు. ఇలాగ మనకు రెండు తత్వములు చెబుతూ ఉంటారు. అంటే భగవంతునికి సంబంధించి రెండు రకములైనటువంటి మూర్తులు ఉన్నాయట. ఏమిటది? ఒకటి కంటికి కనిపించేది సాక్షాత్తుగా చూచి మనం మనసులో పెట్టుకోవడానికి వీలైనది, మరొకటి మన కంటితోటి చూడటానికి మన బుద్ధితోటి ఆలోచించడానికి వీలైనటువంటి కూడా ఒకటి ఉంటుంది. అని అమూర్త స్వరూపం అంటారు. ఈ రెండింటిలో అమూర్తమైన స్వరూపం గురించి ముందు మనం తెలుసుకుందాం. అంటే మనకు ఎందుకు తెలుసుకోవాలంటే అదేదో తెలిస్తే దానికి ఒక దండం పెట్టి దూరంగా తప్పుకోవచ్చు. కానీ మనకు ఏది చేత కాదో అది ముందు తెలిసేసుకుంటే ఇది నా చేత కాదు, ఇది నాకు అది ఈజీ అని ఎలిమినేట్ చేసుకుంటూ పోతాం. మనం ఏది చెయ్యగలమో దాన్ని పట్టుకుంటాం. మనం అనవసర వ్యర్థమైనటువంటి జీవన విధానాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉంటాం. అందులో ముందు అమూర్తమైన రూపం చెబుతున్నాను నాన్న. ప్రత్యస్తమిత భేదం యత్ సత్తామాత్రం అగోచరం వచసాం ఆత్మసంవేద్యం తజ్ఞానం బ్రహ్మ సంగీతం. ఎక్కడ ఏ రకమైనటువంటి భేదములకు అవకాశం లేనిది, ఉన్నది అని మాత్రమే చెప్పదగినది. దాని పేరేమిటంటే ఎల్లయ్య పుల్లయ్య కాదు, ఉన్నది, ఉండుటే దాని యొక్క పేరు అనమాట. సత్తా మాత్రం అగోచరం. మీకేమైనా కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. అగోచరం వచసాం, నోటి మాటలతోటి నిర్వచించి చెప్పడానికి వీలు లేనిటువంటిది. ఉంది 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 అని తెలుసుకోవాలి తప్ప ఎలా ఉంది ఎంత ఉంది అంటే మాత్రం చెప్పడానికి వీలు లేదు. కానీ దానికి ఒక స్వరూపం ఉందండి, ఆత్మ సంవేద్యం. నీ అంతట నీవే తనకు తానే తెలుస్తూ ఉంటుంది, మరొక దేనికి తెలియటానికి అవకాశము లేదు. ఇక్కడ ఆత్మ సంవేద్యం అనే దానికి బుద్ధి సంవేద్యం అని కూడా అర్థం చెప్పారు. ఆత్మశబ్దానికి బుద్ధి అని అర్థం చెప్పి తీక్షణమైనటువంటి బుద్ధి చేత దాన్ని గుర్తించవచ్చునండి. కానీ అటువంటి బుద్ధి చేత గ్రహించేవాడు ఎక్కడ కూడా ఉండడు. అందువల్ల స్వయం ప్రకాశం అన్నారు. తనంత తానికే తెలుస్తుంది తప్ప, తాను తెలియచేయాలనుకుంటే ఎవరికైనా తాను తెలుస్తుంది తప్ప, లేకపోతే తెలిసేటువంటిది కానీ లేదు. తజ్ఞానం బ్రహ్మ సంయుతం. అటువంటి జ్ఞానస్వరూపమైన ఒక తత్వం ఉందయ్యా, అది బ్రహ్మము. అది చిక్కదు, దొరకదు. అది పట్టుకుందామంటే పట్టుకోలేవు. దాని ఊరు లేదు, పేరు లేదు, ఆకారం లేదు, ఏమీ లేదు. ఒక శూన్యాన్ని పట్టుకోవటానికి మనం చేసే ప్రయత్నము ఎంత వ్యర్థమో. ఆకాశంలో మద్రం చేస్తాం, ఇలాగ కొడతాం. ఏం కొడతాం? ఏ గోడ కన్నా కొడితే కాస్త చెయ్యన్నా బదులవుతుంది. ఒక లక్ష్యం ఉంది కనుక ఏ చెట్టు పెట్టు దాన్ని పెట్టో కనిపించిన వాడు ఎవడో లోపుగా ఉన్నవాడు వేసాం అనుకోండి, వేస్తే దీనికి ఒక లక్ష్యం ఉంది. కానీ ఆకాశంలోకి ఇలా గుద్దుతున్నాడు. ఎంతసేపు గుద్దినా కానీ చేతులు జబ్బలు నొప్పులు తప్పే ప్రయోజనం లేదు. అందువల్ల ఈ బ్రహ్మము అని చెప్పబడేటువంటి ఎట్టి భేదములు లేని ఉనికి కలది కేవలం సత్తా అని చెప్పబడే జ్ఞానస్వరూపమైన ఆ తత్వాన్ని పట్టుకోవటం కోసం ప్రయత్నం చేస్తే నాయన నువ్వు పట్టుకోలేవు. అందువల్ల ఓ దండం పెట్టు, అమ్మ ఓ బ్రహ్మతత్వమా నీకో నమస్కారం, కాస్త తప్పుకో అని పక్కకు పంపించేసాయి. నతద్ యోగయుజ శక్యం. ఈ యోగ ప్రక్రియలో వెళ్ళేటువంటి వాడు ఆ బ్రహ్మతత్వాన్ని పట్టుకోవాలంటే వాడికి ఎంత మాత్రము సాధ్యము కాదు. ఏదైనా ఒక త్రోవ ఉంటే, కాలి త్రోవన్నా ఉంటే అందులో ఈరోజు ఎత్తుకుంటూ పెడతాం. కానీ త్రోవే లేదు, ఎలా పెడతా? అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. అస్పష్టంగా ఉండేటువంటి మార్గంలో మనం ప్రయాణము చేయలేము. అందువల్ల ఆ బ్రహ్మతత్వాన్ని పట్టుకోవటం కోసం చేసిన ప్రయత్నము అది వ్యర్థం, ఆ పక్కన పెట్టండి. మరి ఇంకేమిటి పట్టుకోవాలి నాయన? రెండు రకాల మూర్తములు, ఆకారాలు ఉన్నాయి. అంటే మనం ప్రత్యక్షంగా చూడటానికి వీలైనటువంటి ఆకారములు, మూర్తి కలిగినటువంటి తత్వములు రెండు ఉన్నవి. రెండు, అందులో ఒకటి ఉత్తమమైనది, రెండవది దానికంటే కొంచెం కింద స్థాయిలో ఉన్నది. దానికి శుభాశ్రయం అని పేరు, దీనికి అశుభాశ్రయం అని పేరు. అశుభాశ్రయం అని పేరు పెట్టారు కనుక ఇది ఆశ్రయింపదగనేది అని అర్థం కాదు. ఎలాగైతే అవిద్య అంటే విద్యా భిన్నం అన్నట్టు, అవిద్య కర్మ సంజ్ఞాన్య తృతీయ శక్తి ఋష్య. అవిద్య అంటే అజ్ఞానం అని చెప్పలేదు. అవిద్య విద్యేతరత్ కర్మేత్యర్థ అని రామానుజురావు వ్యాఖ్యానం చేస్తారు. అలాగే అశుభం అన్నదానికి అర్థమైంది శుభము కంటే వేరైనది. అంటే ఏది నువ్వు చక్కగా పట్టుకొని చక్కగా ధ్యానం చేస్తే నీకు చక్కటి ఆనందము కలుగుతుందో, ఒక ఆలంబనం నీకు చక్కగా లభిస్తుందో, దానికంటే కొంచెం క్లిష్టమైనది కనుక నాయన దానికంటే భిన్నమైంది అశుభము. ఎందువలంటే చాలా మల్టిప్లిసిటీతో కూడింది, చాలా బహుముఖముగా ఇది ఉంటుంది. ఏమిటి ఇది ఇంతకీను అంటే ఈ విశ్వమే,
భగవంతుని యొక్క మూర్తిలో ఆకారములలో ఈ ప్రపంచము ఈ విశ్వం అనేటువంటి ఒక మూర్తి ఉన్నది. దీనికి ప్రతీకమైన మరొక మూర్తి ఉన్నది. ఆ మూర్తిని పట్టుకోవటం సులభము, ఈ ప్రపంచం అనేటువంటి మూర్తిని పట్టుకోవటము చాలా కష్టము. ఎందుకంటే ఏం పట్టుకుంటాం? ప్రపంచాన్ని ఉపాసన చేయండి, ప్రపంచాన్ని పరమాత్మను ఉపాసన చేయండి చెప్పడానికి మాట బాగానే ఉంది. కానీ ఈ విశ్వాన్నంతటినీ భగవంతుడిగా భావనం చేయాలంటే ఎంత కష్టము. ఈ విశ్వంలో ఒక వస్తువా? కొండలున్నాయి, రాళ్ళున్నాయి, రప్పలున్నాయి, ఏమన్నా నదులున్నాయి, పర్వత సముద్రాలున్నాయి, దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులు, ఎన్నో వస్తువులుంటే ఏమని పట్టుకుని ఆయన్ని మనం ఉపాసన చేయాలి? ఇది చాలా కష్టం కదా. ఇందువల్ల మనస్సుకుండేటువంటి శక్తి చాలా పరిమితమైంది. పరిమితమైన శక్తి కలిగినటువంటి ఈ మనస్సుతోటి ఈ విశ్వంలో ఉండేటువంటి వస్తువులన్నింటినీ పట్టుకుని బ్రహ్మభావనతో ఉపాసన చేయటము అది సాధ్యము కాదు కనుక నాయన ఇది అశుభాశ్రయం అంటే నిజంగా శుభాశ్రయము కాదు. అంటే వెంటనే అయ్యా ఏమిటి ఆ అశుభాశ్రయం గురించి చెప్పండి, చెబితే కదా అది వదలటం. ఇది మంచిది కాదు వదిలేడు, ఎందుకు మంచిది కాదు తెలియదు, తెలియకుండా ఎలా వదిలేస్తాడు? దానికి చెబుతాను విన్నానా. ఇది 3 భావనలతో ఈ విశ్వం కూడి ఉన్నది. భావన అంటే ఆలోచన, 3 రకాల ఆలోచనలతో నిండి ఉన్నది. కొంత కర్మభావన, మరికొంత భాగము బ్రహ్మభావన, మరికొంత భాగం ఉభయ భావన అని 3 భావనాత్రితయాత్మకం ఏతత్ జగత్. ఈ జగత్తంతా కూడా 3 భావనలతో చేరి ఉంటుంది. అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులు కొన్ని కర్మ గురించే బ్రతుకుతుంటాయి. తెల్లవారు లేచిన దగ్గర ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, రాత్రి పడుకోవటం కూడా పనే కదా. లేవటం ఒక పని, పడుకోవటం పని, ఈ మధ్యలో కొన్ని వందల పనులు వాడు చేయాలి. ఏమన్నా అది ఆ పని సార్, ఈ పని సార్, అది సార్, ఇది సార్ అంటాడు. వాడంతా ఎంతసేపు కర్మభావన. ఎక్కడి నుంచి ప్రారంభించి? దేవతల నుంచి ప్రారంభించి పశుపక్ష్యాదులు, మనుష్యులు, స్థావరములు ఇవన్నీ కూడా కర్మభావనతోటి కూడినవి. మరికొందరు మహానుభావులు ఇందులోనే ఉంటారు. సనక సనందనాది మహామునులు ఉంటారు. వాళ్ళకంతసేపు బ్రహ్మభావన. వాడి బాహ్య ప్రపంచాన్ని ఎంత మాత్రము చూడరు. స్వసుఖ నివృత చేత అన్నట్టుగా శుకమహర్షిని వర్ణిస్తారు. స్వసుఖ నివృత చేత తద్యుదస్తాన్యభావ అజిత రుచిర లీలాకృష్ణ సార. ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి లీలా వైభవానికి ఈడుపడి ఇంకా అది తప్ప మాకు ఇంకేం అక్కర్లేదు, పరమాత్మ యొక్క వైభవం తప్ప ఉండదు, అక్కర్లేదు అనే స్థితిలో ఉంటారు. వారు సనక సనందనాది మహానుభావులు. వారిది బ్రహ్మభావన. ఇక మధ్యలో కొందరు ఉన్నారు. చతుర్ముఖుడు మొదలైనటువంటి వాడు, చతుర్ముఖ బ్రహ్మగారు మొదలైనటువంటి వాళ్ళు, రుద్రాదులు వీళ్ళంతా ఉన్నారు. వీరు ఎటువంటి వీళ్ళు ఉభయ భావన. అంటే వీడి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉంది కనుక వాళ్ళు కర్మ చేయవలసి వస్తుంది. రెండవది పరమాత్మతో కూడా వాడు లింకప్ చేసుకుని ఉంటారు కనుక పరమాత్మ గురించినటువంటి వివేకం కూడా వాళ్ళకు ఉంటుంది. అందుకే మనకు సన్యాసులైనటువంటి వాళ్ళ గురించి చెప్తూ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగా యతయ శుద్ధసత్వా తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతా పరిముచ్యంతి సర్వే. వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. ప్రతి సంచరే అని కూడా చెబుతుంది. ప్రతి సంచరం అంటే లయం పొందేటువంటి దశ. అప్పుడు వీళ్ళంతా కూడా అక్కడికి వెళతారు. వెళ్ళి బ్రహ్మలోకంలో బ్రహ్మతో పాటు కొంతకాలం తే వసంతి ప్రతి సంచరే కియంతంచిత్ కాలం కొంతకాలం అక్కడ ఉంటారు. అప్పుడు బ్రహ్మతో పాటు పరిముచ్యంతి సరే. చతుర్ముఖ బ్రహ్మగారు మోక్షాన్ని పొందుతారు. అక్కడ ఉండేటువంటి మహానుభావులు యతీశ్వరులంతా కూడా వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు. అందులో బ్రహ్మగారు ఎటువంటి వాడు? ఇటు సృష్టి ప్రక్రియ చేయాలి, వీళ్ళకు సంస్కారాలు ఇవ్వాలి కనుక ఇటు కర్మభావన కలిగిన వాడు, అటు పరమాత్మతో సంబంధం ఉన్నవాడు కనుక బ్రహ్మభావన కలవాడు. అటువంటి వాడు ఉభయ భావన కలవాడు. అందువల్ల ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మభావన, కర్మభావన, ఉభయ భావన అని 3 రకములైన ప్రవృత్తులతో నిండి ఉన్నది. వీటిలో ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ కూడా చేతన తత్వం ఉన్నది. ఓ రాయి తీసుకుంటే అందులో చైతన్య తత్వం ఉన్నది, అంటే జీవతత్వం ఉన్నది. ఆ జీవతత్వానికి వెనుకాల పరమాత్మతత్వం ఉన్నది. మనకు కనిపించకపోవచ్చు, మన కంటికి కనిపించేది ఆ రాయి యొక్క బాహ్య ఆకారమే తెలుస్తుంది తప్ప ఎవడో మహాపాపం చేసుకున్నటువంటి మహానుభావుడు ఎవడో వచ్చి అందులో కూర్చున్నాడు, ఎండకు ఎండుతున్నాడు, వానకు గడుస్తున్నాడు, ఆ విషయం మనకు తెలియదు. మన కథల్లో చెబుతుంటారు ఆయన ఎవరో రాయిగా ఉన్నాడండి, వీడు అక్కడ బడి ఉన్నాడండి, వెళ్ళేటప్పటికల్లా వీడేమో ఆ పుండరీకుడు ఎవడో వాడు భక్త పుండరీకుడు, వాడు చక్కగా గానం చేస్తుండే యువతలకు వస్తుంటే ఎప్పుడో ఒకసారి ఆ శ్రీకృష్ణుడు ఈ గానానికి ఈడుపడి అక్కడికి వచ్చేట. ఆ వచ్చిన వాడు కాసేపు అలా కాలేసేట, వాడు కాస్త లేచిపోయేట. ఆ రాయి కాస్త మనిషి అయి కూర్చుందట. రాయి మనిషి అయి కూర్చోటం ఏంటి అంటే ఏంటి? అందులో జీవుడు ఉన్నాడు అని అర్థం. వాడు లేకుండా ఎక్కడి నుంచి వస్తాడు? రాయి మనిషి కాదు. రాయి లోపల తాను ఆ శిలాప్రాయమైన స్థితిలోకి వెళ్ళి
జడముగా పడి ఉండి ఎండుతూ ఆయనకు తడుస్తూ సుఖ దుఃఖములను ఆవిష్కరింపలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఒక జీవుడు అందులో పడి ఉన్నాడు. ఇది విష్ణు పురాణం చెప్తుంది. ఇది తెలుసుకొని ఆయన ప్రతి వస్తువులోనే ఉంటుంది జీవ చైతన్యం ఉన్నది. ఆ జీవ చైతన్యము అప్రాణవత్సు స్వల్పాస. దీన్ని చాలా చాలా విస్తారంగా వర్ణించి చెప్పింది. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే మనకి చాలా టైం అవుతుంది అనుకోండి. చెబుతూ ఇందులో అంటారు, అయ్యా ఈ సృష్టి చాలా అద్భుతంగా మనం గుర్తించాలి. 3 శక్తులతో కూడి ఉన్నది ఈ ప్రపంచం అంతా కూడా, ఈ విశ్వం అంతా. విష్ణు శక్తి, క్షేత్రజ్ఞ శక్తి, 3వది అవిద్యాకర్మ శక్తి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మభావన, కర్మభావన, ఉభయ భావన అని చెప్పుకున్నాం కదా. ఈ ఉభయ భావనలతో ఈ 3 రకములైన లక్షణములతో కూడినటువంటి ఏ ప్రాణికోటి ఉన్నదో ఆ ప్రాణికోటి ఎలా ఉంటుంది? ప్రాకృతికమైన తత్వమును శరీరంగా ధరించి ఉంటుంది. అందులో జీవతత్వం ప్రవేశించి ఉంటుంది. దాని వెనకాల పరమాత్మతత్వం ప్రవేశించి ఉంటుంది. ఆ పరమాత్మతత్వానికే విష్ణుశక్తి అని పేరు. లోపలుండేటువంటి జీవతత్వానికి జీవశక్తి అని పేరు. వెలుపలుండేటువంటి శరీరం ఏదైతే ఉందో ఫిజికల్గా కనిపించేది దానికి అవిద్యాశక్తి అని పేరు. ఇటువంటి 3 శక్తుల యొక్క సమ్మేళనముగా ఈ ప్రపంచమంతా కూడా ఏర్పడి ఉంటుంది. ఇదంతా కూడా ఏతత్సర్వం హరేస్తను. ఈ త్రివిధ భావనలతో కూడిన ఈ ప్రపంచమంతా కూడా, విశ్వమంతా కూడా భగవంతుని యొక్క తద్విశ్వరూప వైరూప్యం. విశ్వరూపుడైన వాడు పరమాత్ముడు, కానీ దానికంటే విరుద్ధమైన విలక్షణమైన రూపం ఆయన మరొకటి ఉన్నదయ్యా. ఇది విశ్వమంతా కూడా భగవంతుని యొక్క రూపమే. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం, భగవంతుడు తాను ఎప్పుడైనా చూపించాలి, తన యొక్క ఆకారాన్ని చూపించాలంటే తాను శంఖచక్రాదులతో చూపించడం కంటే మొట్టమొదటి ఏం చూపిస్తాడు? తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తాడు. అందులో కౌరవ సభలో విశ్వరూపం చూపించాడు. అంటే అంతా నేనేరా, ఆ దుర్యోధనుడు నేనే, భీష్మాచార్యుడు నేనే, ఆ గుడ్డివాడిగా కూర్చున్నటువంటి వాడేవాడు మన ధృతరాష్ట్రుడు నేనే, వివేకి అయినటువంటి విదురుడు నేనే, అంటే మహర్షులంతా కూడా నేనే అని వాళ్ళకి చెప్పాలి. అక్కడ ఉండే దుర్యోధనాదులందరికీ కూడా తెలియచేయాలి. అందుకని తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. చూపించి ఆ విశ్వరూపంలో సమస్త ప్రపంచాన్ని అందులో దర్శింపజేశాడు. అర్జునుడు కూడా ఏదో సామాన్యమైన ఒక మానవుడు, మాలాంటి వాడే ఒక బావగారు అని చెప్పి హే కృష్ణ, హే యాదవ అంటూ చాలా అవజానంతో, ఒక అపమాన బుద్ధితో చూస్తుంటే వాడికి కూడా అంతా నేనేనా అని చూపించాలి. అందుకోసం విశ్వరూపం చూపించాడు. మరొకడు ఆయన చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అంటే శ్రీకృష్ణుడు ఏమో హస్తినాపురం నుంచి వస్తున్నాడు. ఒక మహానుభావుడు అక్కడికి వచ్చాడు. ఏమయ్యా కృష్ణ, ఇంత మహాభారత యుద్ధం జరిగింది, కురు పాండవ సైన్యం కొట్టుకుని చచ్చారు కదా, ఇంత వివేకం గలవాడివి, సమర్థుడైనటువంటి వాడు చూస్తూ ఇంతటి యుద్ధం చేయిస్తావా? ఇది చాలా తప్పు, నేను శపించేస్తున్నాను అన్నాడు. అంటే వెంటనే పిల్లి శాపనార్థాలు ఫలించవయ్యా, నీ శాపం నాకేం పడుతుంది, పట్టదు, కానీ నువ్వేదో కొంత యోగ్యత గలవాడి కనుక ఉన్న విషయం చెబుతాను అని ప్రారంభించి, నాయన ఈ ప్రపంచం అంతా కూడా కర్మపరతంత్రము, ఈ జీవుడు కర్మపరతంత్రుడు, కర్మ ఎలా నడిపిస్తే అలా నడిపిస్తాడు. దుర్యోధనుడు తన కర్మపరవశుడై ఆ రకంగా ఆత్మహానిని తెచ్చిపెట్టుకున్నాడు. అందులో ఆఖరికి ధర్మరాజాదులు కూడా తాము చేసిన కర్మ కోసం నేని పక్కన వాడు ఉంటుండగానే అడవిలో ఏడవలసి వచ్చింది. నిజానికి ధర్మరాజాదులు ఎందుకు ఏడవాలండి? ఆ ద్రౌపది ఎందుకు కష్టాలు అనుభవించాలి? కృష్ణ సాఖ్యం ఉంది కదా, అంటే కృష్ణ సాఖ్యం ఉంది కదా అనేమో అవదు. నేనున్నా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. అందువల్ల వాడు సుఖాన్ని అనుభవించినా దుఃఖాన్ని అనుభవించినా కర్మపరతంత్రమైనటువంటి ఈ ప్రపంచంలో అది కర్మ ఎలా నడిస్తే నేను కూడా కర్మపరతంత్రుడినే గట్టిగా మాట్లాడితే. ఎవడి కర్మ? జీవకర్మ పరతంత్రుడిని నేను. నువ్వేం చేశావో మేనేజర్ గారు ఉన్నారండి, చాలా ఉదారమైన బుద్ధి గలవాడండి. అందువల్ల మనం 10 రూపాయలు డిపాజిట్ చేసే 1 లక్ష రూపాయలు మనం ఉంటే ఏమిస్తాడు? రేపు పొద్దుట ఉద్యోగం పోతున్నాయి. నీకు 10 రూపాయలు అంటే 1 రూపాయి నుంచి 9 రూపాయలు ఇస్తానంటాడు ఆయన. నువ్వు 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఏదో దానికి మినిమం బ్యాలెన్స్ ఉంటుంది, ఉండవలసింది. ఆ లోబడి నేను ఇస్తాను తప్ప అంతకు మించి నేను ఉంటాడు. కానీ ఇంత ఉదార బుద్ధి ఉన్నా ఏమీ చేయలేడు. అలాగే భగవంతుడు అంటే ఒక కాన్స్టిట్యూషన్ అవుతుంది, ఒక కర్మ వ్యవస్థ ఉంది. జీవులు చేసినటువంటి కర్మానుగుణంగా ఫలములు ఇవ్వవలసిందే తప్ప నేను తీసేస్తాను లేకపోతే నేను ఇచ్చేస్తానంటే అది కుదరదు, వ్యవహారం సాగదు. ఇదయ్యా. అందువల్ల మహాభారత యుద్ధాన్ని నేను చేయించలా, వాళ్ళు కర్మలు అనుసరించి వాళ్ళ యొక్క బుద్ధి అనుసారిణి కనుక వాళ్ళ బుద్ధి అలా ప్రవర్తించింది, కొట్టుకున్నారు, చచ్చారు. నేను కేవలం తటస్థంగా చూశాను. అయితే ఒకటి, నేను వాళ్ళల్లో ఒక వ్యక్తిగా కరచరణాద్యమును ధరించి ఒక ప్రాకృత సజాతీయమైన, అంటే ప్రాకృతం కాదు,
ప్రకృతితో తయారైన దాని లాంటి ఒక ఆకారం కలిగి ఉన్నాను కనుక నేను ఒక ప్రయత్నం చేయటము, ఓ రాయి వేయటము, ఏమైనా పడుతుందా లేదా అని చూడటము, కాస్త బాధపడటం, ఈ పనులు నేను చేశాను. అందులో నేను దౌత్యం చేశాను. వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వినగలిగింది విన్నారు, విన్నవాళ్ళు వినలేదు పోయారయ్యా. నేను సాక్షిగా ఉన్నాను తప్ప జరిగింది అది. చెప్పేటప్పటికల్లా వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, కర్మపరతంత్రమైనటువంటి ఈ ప్రపంచం గురించి నేను వివేకం కలిగిన వాడిని కూడా వివేకహీనుడిని ప్రవర్తించాను, నిందించాను, క్షమించు అంటే అప్పుడు ఇదిగో నా యొక్క రూపాన్ని చూపిస్తాను అని విశ్వరూపాన్ని మహాభారతంలో చిట్ట చివరి వస్తుంది, అది తను చూపించాడు. ఇలాగా ఎక్కడెక్కడెక్కడ అలాగా భాగవతంలో చూస్తే వాళ్ళ అమ్మకి విశ్వరూపం చూపించాడు, అంటే నోట్లో చూపించాడు. ఎక్కడ చూపిస్తే బ్రహ్మాండ భాండములన్నీ కూడా అలా నోరు తెరిచాడు, తెరిచేప్పుడు అన్నీ కనిపించేసినాయి. అక్కడ కూడా కౌరవ అది మన యుద్ధ రంగంలో ఇలా చూచాడు. ఇలా చూచేటప్పుడు ఒక్కసారి శరీరంలోంచి అన్నీ అద్భుతంగా ప్రపంచం అంతా కూడా కనిపించింది. ఇది విశ్వరూపం అంటారు. ఈ విశ్వరూపము కంటే కూడా విరూపమైన, అంటే దీనికంటే విరుద్ధమైన మరొక రూపం ఉందయ్యా. అందువల్ల మొట్టమొదటిగా ఏం చేస్తారంటే భగవంతుని విశ్వస్వరూపుడిగా భావన చేయండి. అయితే ఇది సాధ్యం కాదు, చాలా కష్టము. ఏదో ఒక వస్తువును తీసుకోండి, ఆ వస్తువు యందు బ్రహ్మభావన పెట్టండి, దాన్ని ఉపాసన చేయండి. ఇది ఏమిటవుతుందంటే ఇది మొట్టమొదటి ఉపాసన ప్రక్రియ. అంటే భగవంతుని యొక్క స్వరూపంతో కాక భగవంతుడు ఏ ప్రపంచ రూపంగా కనిపిస్తున్నాడో ఆ ప్రాపంచిక రూపంలో, అందుకే మన వాడు ఉంటుంటాడు, మన స్వామివారు పెట్టిందని సర్వప్రాణి సేవ, ఎలాగూ మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ప్రాణి సేవ అని చెప్పినానుకో అది ప్రాణి అండి, దానికి ఏదో రోగం వచ్చింది నేను చేస్తున్నానంటే అది కర్మే అవుతుంది తప్ప కర్మయోగం కాదు. ఇది ప్రాణి కాదు, ఇది భగవంతుడే. భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడు అని కనుక నువ్వు భావించినట్టయితే అప్పుడు నీవు పెట్టినటువంటి ప్రేమ, నీవు చేసేటువంటి సేవ భగవంతుడు ఎందుకు పర్యవసిస్తుంది. అందువల్ల మానవ సేవ అంటే నువ్వు ఒక దయను చూపిస్తున్నావు. నీలాంటి వాడే, నీలాగా నువ్వు కష్టపడుతున్నావు కనుక, కష్టం అంటే నీకు తెలుసు కనుక, వాడు ఎవడో మానవుడు కష్టపడుతున్నాడు జాలి చూపిస్తున్నావు. ఆ జాలి అనేటువంటిది అది యోగము కానే కాదు. ఏది చేయాలి అక్కడ ఉండేటది మానవుడు కదా, అది భగవంతుని యొక్క అద్భుతమైన ఒక శరీరము అని నువ్వు భావించినట్టయితే అది మాధవ సేవగా సర్వప్రాణి సేవ అన్నది. సరేండి, అది ఇదిగో ఇది కాన్సెప్ట్. అంటే విశ్వాన్ని మనం ప్రేమించాలి. పరమాత్మ ఎలా ఉంటాడో మనకు తెలియదు కనుక అది తెలిసేంత వరకు ఈ విశ్వమే పరమాత్మ యొక్క శరీరముగా భావన చేసి ఇక్కడ ఉండేటువంటి వస్తువుల యందు ఆ పరమాత్మ బుద్ధిని పెట్టి వాటిని పాడు చేయకుండా వాటిని ఎంతవరకు వినితేన చెట్టేన భుంజీదా అంటాడు. నాయన ప్రపంచాన్ని వినియోగించుకో, అందులో బ్రతుకుతున్నావు, కానీ ఇది నాది అని తెలుసుకొని నా యొక్క వైభవాన్ని గుర్తించి నువ్వు త్యాగబుద్ధితో దీన్ని వినియోగించుకో. అప్పుడు ఏం చేస్తావు, నన్ను ఆరాధించినట్టు అవుతుందా అని చెప్పాడు. ఇది మొదటి స్థాయి అని చెప్పారు. అటు తర్వాత ఇది అయిన తర్వాత ఇక్కడ అన్నీ చెప్పుకుంటే అప్రాణవత్సు, ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ అంతా హిరణ్య గర్భ భగవాన్ వాసుదేవ ప్రజాపతి. హిరణ్య గర్భుడు ఎవరండి? చతుర్ముఖ బ్రహ్మగారు వాసుదేవ. అలాగే ప్రజాపతులు, మరుత్తులు, వసువులు, రుద్రులు, భాస్కరులు, తారకములు, గ్రహములు, నక్షత్రములు, గంధర్వములు, వీళ్ళంతా చెప్పు మనుష్యులు, వీళ్ళన్నీ చెప్పుకొచ్చి నాయన ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికంటే ఒక్కొక్క దానిలో కొంత చైతన్య శక్తి, జీవశక్తి, దాని లోపల పరమాత్మ శక్తి, ఇవన్నీ ఉంటుంటాయా. అందువల్ల ఈ ప్రపంచం అంతా త్రీటైడ్గా ఉంటుంది. బాహ్యమైనటువంటి ప్రాకృతికమైన వస్తువు, దాని లోపల జీవతత్వము, దాని లోపల పరమాత్మ నేను ఉంటాను అని చెప్పినట్టుగా ఇదే మనకు భగవద్గీతలో చెబుతాడు. భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమే భిన్నా ప్రకృతి రష్టధ. ఇది ఒక ప్రకృతి, అపరేయం, ఇది అపరా ప్రకృతి. ఈ బాహ్య ప్రపంచం కనిపించేదంతా కూడా అపరా ప్రకృతి, దాని లోపల పరాప్రకృతి ఉన్నది. జీవభూతాం మహాబాహో ఏయం ధార్యతే జగత్ ఇతస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. నాకు సంబంధించిన మరొక పరాప్రకృతి ఉంటుంది, అది జీవుడు అంటారు. అపరాప్రకృతి కనిపించే ప్రకృతి ఇదంతా కూడా చెట్టు పుట్ట రాయి రప్ప, దాని లోపల ఉండేటువంటి మీ కనిపించని జీవతత్వం ఉంది, అది నా తాలూకు పరాప్రకృతి. ఈ రెంటిని అతిక్రమించి, రెంటిని అసహకరించి నేను ఉంటానయ్యా అని పరమాత్మ తాను ఈ రెండు నా యొక్క శరీరములని భగవద్గీతలు కూడా చెప్పాడు. ఇది అయిన తర్వాత, ఇదంతా చెప్పిన తర్వాత, అయ్యా ఏతాన్యశేష రూపాణి తస్య రూపాణి పార్థివ యతత్తశక్తియోగేన యుక్తాని నభసాయ. ఈ పరమాత్మ యొక్క శక్తి మొత్తం ఆకాశము అన్ని వస్తువులతోటి కలిసి ఉన్నట్టుగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తి ప్రతి వస్తువులోనూ ఉన్నదయ్యా. ఇది తెలుసుకుంటే మొదటి మెట్టు నీవు ఎక్కుతావు. ఉట్టికి ఎగరలేను స్వర్గానికి ఎక్కిందని
భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నువ్వెక్కడ పట్టుకుంటావు? నీ కంటికి కనిపించేదేదో పట్టుకో, ఆ పట్టుకునేది భగవత్తత్వముగా భావనం చెయ్యి. అలా చేసినట్టయితే నీవు భగవతత్వాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడి నుంచి రెండవ స్థాయికి తీసుకెళ్ళి స్వామి యొక్క అయితే ఏమండి ఇప్పుడు దీన్ని పట్టుకుంటే ఏమిటవుతుంది అంటే దీనిపైన ఉన్న దానిని పట్టుకోవడానికి నీకు ఒక ఆలంబనము ఏర్పడుతుంది. అంతేకాదు నీ మనస్సు ఈ ప్రపంచాన్ని గురించి ఎరుగును కనుక ఈ ప్రపంచమునే భగవద్భావనతో నువ్వు కనుక పట్టుకుంటే అసలు పరమాత్మ ఏమిటో నీవు తెలుసుకుని వివేకంతో ఆయన్ని పట్టుకోవడానికి దీనికి దానికి ఉండే సంబంధాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది అని ప్రారంభించి మనకు అస్త్రభూషణాధ్యాయం అని ఈ విష్ణు పురాణంలో చెప్పారు. ఈ సమస్త ప్రపంచంలో ఉన్న ఎలిమెంట్స్ ఏమిటి? మూల ప్రకృతి, మహత్ అంటే బుద్ధి, అహంకారము, శబ్దస్పర్శ రూపరసగంధాలు, 11 ఇంద్రియములు, పంచమహాభూతములు, పురుషుడు, ఇవంతా కలిపిస్తే ప్రపంచము. ఇందులో ప్రతి వస్తువు కూడా పరమాత్మ యొక్క శరీరంలో ఒక భాగము. ఆయన పరమాత్మ శంఖం ధరిస్తాడు, చక్రం ధరిస్తాడు, గద ధరిస్తాడు, శాంగం అనే ధనుస్సు ధరిస్తాడు, దానికి బాణాలు ఉంటాయి, వక్షస్థలం మీద కౌస్తుభం ధరిస్తాడు, ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది, వనమాల 5 రంగులు కలిగినటువంటి పుష్పములతో మాలను ధరిస్తాడు. ఇవన్నీ కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ కౌస్తుభమేమో జీవుడు, ఇక్కడ ఉండేటువంటి పుట్టుమచ్చ ప్రకృతి, ఆయన దగ్గర ఉండేటువంటి ధనుస్సు అనేటువంటి దానికి ఒక అహంకారం, దాని లోపల కూర్చబడినటువంటివి బాణములు అనేటువంటివి, అవి ఇంద్రియములు, బాణములు, అది శాంగము. గద అనేటువంటిది ఉంది, అది బుద్ధి. చక్రం ఒకటి ఉంది, శంఖం ఒకటి ఉంది. శంఖం ఒక రకమైన అహంకారము, చక్రం అంటే మనస్సు. ఈ ప్రపంచంలో ఉండే ఎలిమెంట్స్ అన్నింటినీ ఎలా తీసుకురావాలి? పరమాత్మ యొక్క శరీరంలో భాగాలుగా భావనం చేయి. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పక్కకు పెట్టేసి అంటే మనం ఫోటోలో కనిపిస్తున్నవి ఏదో మోస్తున్నాడు అనుకోకండి. ఏదో చక్రం గుండ్రంగా మోస్తుంటాడు, శంఖము ఖాళీగా ఉన్నప్పుడు కాస్త ఊదుకుంటూ ఉంటాడు కాబట్టి చిన్నపిల్లలు బోర్లు ఊదుకున్నట్టుగా అని అనుకోకండి. గదంటే మన వాళ్ళు పట్టుకుంటుంటారు, భీమసేనుడు గద, వాడు 24 మోస్తుంటాడు, ఏమి ప్రయోజనం లేదు. వాడు గట్టిగా ఎత్తి తనని ఎత్తికొట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అటువంటి గద ఇంతలో గద వదులుకుంటాడు. ఇది అలంకారములు కావు, వ్యర్థములు కావు. ఈ ప్రకృతిలో ఉండేటువంటి సమస్త వస్తుజాతానికి అవి ప్రతీకములు. అందువల్ల భగవంతుని యొక్క చతుర్భుజ శంఖచక్రాదులతో భూషణాదులతో కూడినటువంటి ఆ రూపాన్ని కనుక మనం చూస్తే ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచం యొక్క ప్రతీకమే ఆయన. విశ్వరూపుడు ఆ రకంగా ఉన్నాడు అని గుర్తించరు ఆయన. అప్పుడు అది పట్టుకో. ఎందుకంటే మనకు దొరుకుతాయి, చక్కగా విగ్రహం దొరుకుతుంది, చతుర్భుజములతోటి, శంఖచక్రములతోటి, గదను పుచ్చుకొని చక్క అభయహస్తం ఇలా పెట్టుకుని, ఓ చేత్తో ఇలా పట్టుకుని ఇలా నిలబడి ఉంటుంది కదా చక్కగాను. ఆ వృత్తిని పెట్టుకుని ఇది విశ్వరూపుని యొక్క రూపం ఇది అని భావనం చేయండి. మీరు అది 2వ స్థాయిలోకి వెళ్ళినటువంటి ఉపాసన. అటు తరువాత అంగప్రత్యంగోపాసన అని 3య స్థాయిలోకి వెళితే నెమ్మదిగా భూషణములు చేసి చూడండి. శరీరంలో ఉండేటువంటి అవయవములను దూరం చేసి చూడండి. చూస్తే ఏంటంటే ఏముంటుందండి? జ్యోతిర్మయమైన దేహం ఉంటుందండి. అలా ఉంటుందా? కేవలం జ్యోతిష్యట, ఇలా కేవలం తెల్లని ఒక లైట్ లాగా కనిపిస్తుంది. అన్నీ అందులో ఉంటాయి, కానీ ఏది నీ దృష్టి వాటి మీద ఉండదు. ఒక ఆభరణం మీద ఒక శంఖమందు, ఒక చక్రమందు కాకుండా జ్యోతిర్మయమైన చూడరే అని మనం ఆడవాళ్ళు కీర్తించేటువంటి, అయ్యా జ్యోతిర్మయ స్వరూపుడా, శోధియాద శోధిని, శోధన మెరుగునటువంటి జ్యోతిస్వరూపుడా ఓ భగవంతుడా అంటారట. ఆ జ్యోతిర్మయమైనటువంటి దేహాన్ని 3యమైన స్థితిలో నువ్వు భావనం చెయ్యి. అందుకే మనవాడు ఇక్కడ ఏదో జ్యోతిష్ మెరుగుతుంటుంది, ఇక్కడ ఏదో జ్యోతిష్ ఉంటుంది అంటుంటారు. పరంజ్యోతి రూప సంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. ఈ జీవుడు కూడా జ్యోతిష్, వీడు మినుగు అంటూ ఉంటాడు. కానీ ఆ పైన ఉండేవాడు ఎవరు? పరంజ్యోతి. ఆ పరంజ్యోతి అయిన పరమాత్మను తాను పొంది స్వేన రూపేణ అభినిష్పద్యతే, తాను కూడా ఒక జ్యోతిష్లాగా ప్రకాశిస్తూ అక్కడ ఉంటాడాయా పరమపదంలో అని అంటారు. అందువల్ల ఆ జ్యోతిర్మయమైనటువంటి దేహాన్ని మనకు మహాభారతం వర్ణిస్తుంది, శ్వేతద్వీపాన్ని వర్ణిస్తుంది. అక్కడ తెల్లటి జ్యోతిర్మయమైనటువంటి దేహంతో పరమాత్మ ఎలా ఉంటాడు, అక్కడ ఉండేటువంటి జీవులంతా కూడా శ్వేతద్వీపంలో జ్యోతిర్మయములైనటువంటి దేహములు కలిగి ఎలా ఉంటారు ఇదంతా కూడా మనకు మహాభారతంలో నారాయణీయము. ఎప్పుడన్నా మీరు విన్నారో లేదో నది, మహాభారతంలో నారాయణీయం అనేటువంటి ఒక భాగం ఉన్నది. ఆ నారాయణీయం అనేటువంటి భాగాన్ని మీరు దాన్ని విడిగా కూడా ప్రింట్ చేసి మనకు దొరుకుతుంటాయి తెలుగు దీంతో, తెలుగు అనువాదాలతోటి. దాన్ని ఒకసారి మీరు చదవండి. జ్యోతిర్మయమైన దేహంతో తాను పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ రకంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నాయన నీవు క్రియాయోగాన్ని ఆశ్రయించి ధ్యానంలో
నీవు ఈ ప్రపంచం విశ్వరూపాన్ని మొదట తీసుకుని ఆ తర్వాత శంఖచక్రాదులతో కూడినటువంటి స్వామిని, ఆ రెండవ మూర్తిని, ఆ మూర్తిని నువ్వు ధ్యానంలో పెట్టుకుని అటు తరువాత పైన ఉండేటువంటి స్థితి జ్యోతిర్మయమైనటువంటి రూపం అయితే ఉందో ఆ రూపం దగ్గరికి నీ మనస్సు నెమ్మదిగా వెళ్ళేట్టుగా, అక్కడ లయించేటట్టుగా ఆ సమాధిని నువ్వు సాధించుకోనైనా. అలా సాధించినట్టయితే ఇంకా నీకు ముక్తి కరతలావలకము, నీ చేతిలో మోక్షం ఉన్నది, పరమానందము, నిర్వాణం ఉన్నది అని ఆ ఖాండిక్యుడు కేశిధ్వజునికి చాలా అద్భుతమైనటువంటి ఉపదేశం చేశాడు. తర్వాత సృష్టితో ప్రారంభిస్తారు ఈ పురాణాన్ని, లయముతోటి ప్రతిసంచర అని దానితోటి లయ ప్రక్రియనంతటిని చెప్పి పరమాత్మ సన్నిధికి ఇదంతా కూడా ఎలా వెళుతుంది అనే దాన్ని చెప్పి, ఎవరైతే విష్ణు పురాణాన్ని చక్కగా అధ్యయనం చేస్తారో వారికి కలిగేటువంటి ఫలం ఏమిటి అనే దాన్ని కూడా పరాశర మహర్షి మైత్రేయునికి చాలా చక్కగా చెబుతాడు. అందువల్ల మనకి చాలా ప్రాక్టికబుల్గా ఉండేది అంటే మనం తెలుసు, మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని మన ముందు చక్కగా వివరించి చెప్పడమే విష్ణు పురాణం యొక్క లక్ష్యం. పరమాత్మను ఈ కనిపించేటువంటి ప్రపంచముగా భావన చేయి, దాని యొక్క ఇంటర్నల్గా ఉండేటువంటి దాని యొక్క రహస్యం ఏమిటి దాన్ని నువ్వు గుర్తించు. తద్వారా దాన్ని సోపానంగా చేసుకొని అధిరోహించి నీ బుద్ధిని పైకి తీసుకువెళ్ళి నీ మనస్సును ఆ పరమాత్మ ఎందు లయించేందుకు తగిన ప్రయత్నం చేయవలసినది అని చక్కగా ఆ కేశిధ్వజుడు ఖాండిక్యునికి ఉపదేశం చేశాడు. ఈ ఉపదేశంతో మనకు 6వ అంశము పూర్తయిపోతుంది. అంటే 1 నుంచి 6 వరకు 6 అంశములలో 6000 శ్లోకములతోటి విష్ణు పురాణం ఆవిర్భవించింది. చాలా చిన్న పురాణము, చాలా అద్భుతమైన పురాణము. శంకరాచార్యుల వారు ఇందులో ఉండే శ్లోకాలు పుంఖానుపుంఖంగా ఉదాహరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపనం చేశారు. రామానుజుల వారు ఆ శ్లోకాలను తీసుకుని చక్కగా వ్యాఖ్యానం చేశారు. అలాగే మధ్వాచార్యుల వారు చేశారు. ఆచార్య కోటి అంతా దీన్ని చక్కగా వ్యాఖ్యానించుకునేటువంటి మహాపురాణం. అటువంటి పురాణాన్ని కాస్త చెప్పుకునేటువంటి, మీకు ప్రయోజనం కాదు మాకు ప్రయోజనం. ఒక కథ చెబుతుంటారు లేండి. ఒక మెడ్రాస్లో ఆయన ఒక ఇంజనీర్ గారు, ఆంధ్ర ఇంజనీర్ గారు ఆయన పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తుంటే వాళ్ళ అమ్మాయికి అరవం కావాలని అరవం మాస్టర్ గారు పెట్టేస్తే 6 నెలల పాటు అమ్మాయికి అరవం నేర్పారు. అంతా అయిపోయింది. అయ్యా మేము వెళ్ళిపూస్తూ అన్నాడు ఆయన. వెళ్ళిపోతాం ఇంకా మరి మా దవన అయిపోయింది, 6 నెలలు అయింది కదా అన్నాడు. అయితే ఏమిటి వచ్చిందండి అంటే, మీ అమ్మాయికి అరవం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మీ అమ్మాయి దగ్గర తెలుగు మాత్రం నేను బాగా నేర్చుకున్నాను, మీరు ఇచ్చిన జీతం పుచ్చుకొని అన్నాడు. అందువల్ల సరే మీరు నేర్చుకునే ఉంటారు అనుకోండి కొంత, కానీ మాకు మాత్రం ఈ పుస్తకం చూసే మహా అవకాశాన్ని మా స్వామివారు కలిగించారు. సర్వదా కృతజ్ఞులు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.